రాజధాని అమరావతిలో మొట్టమొదటి ప్రైవేట్ అపార్ట్మెంట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎల్పీఎస్ లేఅవుట్ జోన్ 7 1ఏలో 630 గజాల్లో G+5 అంతస్తులతో భవన నిర్మాణం ప్రారంభమైంది. తాళ్లాయపాలెం గ్రామ సమీపంలో రైతు కొండేపాటి సతీష్ చంద్ర ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి పూనుకున్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ భవనాల పనులు శరవేగంగా జరుగుతున్న వేళ ఎల్పీఎస్ లేఅవుట్లో భవన నిర్మాణాలు ఎప్పుడు చేపడతారని ఎదురు చూస్తున్న రైతులకు ఇది ఒక తీపి కబురు. అన్ని ఎల్పీఎస్ లేఅవుట్లలో ఇప్పటికే ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన చేపట్టింది. అయితే రాజధానిలో మొట్టమొదటి ప్రైవేట్ అపార్ట్మెంట్ నిర్మాణం ఎక్కడ, ఏ ప్రదేశంలో జరుగుతోంది? నిర్మాణం ఎంతవరకు వచ్చింది? మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ భవనాలకు సంబంధించిన నిర్మాణ పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ఇంకా దాంతోపాటు రోడ్ల నిర్మాణం భారీ మొత్తంలోని కొనసాగిస్తున్నారు. ఇంకా రైతులకు ఇచ్చిన రెటనబుల్ ఫ్లాట్లకు సంబంధించి మౌలిక వసతుల కల్పన మీద ప్రభుత్వం ఫోకస్ చేసి ఇప్పటికే ఇందులోని పూర్తి స్థాయిలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కూడా నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలోని అమరావతి రాజధాని ప్రాంతంలోని ఎల్పీఎస్ లేఅవుట్ లోని తొలి ప్రైవేట్ అపార్ట్మెంట్ నిర్మాణం పనులు ప్రారంభించారు. ఇప్పటికే అపార్ట్మెంట్ కి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించిన స్లాబ్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించి కూడా స్లాబ్ వేసేందుకు పిల్లల నిర్మాణం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నేను అదే ప్రదేశంలో ఉన్నాను. అపార్ట్మెంట్ ఎవరిది, దానికి సంబంధించిన నిర్మాణం ఎలా జరుగుతుంది, ఇంకా దాంతో పాటు అది ఏ ప్రాంతంలో ఉంది, ప్రధానంగా అమరావతి రాజధాని ప్రాంతంలోని ఎల్పీఎస్ లేఅవుట్లోని ప్రైవేట్ భవనాలకు సంబంధించిన నిర్మాణాలకి ఎంతవరకు అనుకూలంగా ఉంది, దానికి సంబంధించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. అమరావతి రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ భవనాలు చూసాము. తొలిసారిగా ఎల్పీఎస్ లేఅవుట్లోని ప్రైవేట్ అపార్ట్మెంట్ నిర్మాణం ప్రస్తుతం నీకు చూపించబోతున్నాను. ఇది జోన్ 7 1ఏలో ఉంటుంది. ఇది తాళాయపాలెం విలేజ్ బ్యాక్ సైడ్లోని దీనికి సంబంధించిన ఎల్పీఎస్ లేఅవుట్లో తొలిసారిగా రైతు సతీష్ చంద్ర ఆయన ఈ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఆయన ప్రధానంగా చూసినట్టయితే మందడం రెవెన్యూ రీజన్ లోని రిటర్నబుల్ ఫ్లాట్ లో భాగంగా ఎల్పీఎస్ జోన్ 7 1ఏలోని ఆయనకి దీనికి సంబంధించిన ఫ్లాట్ ను కేటాయించిన నేపథ్యంలోని ఇటీవలే సిఆర్డీఏ నుంచి అన్ని అప్రూవల్ తీసుకున్న తర్వాత జనవరి మాసం నుంచి నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. మొత్తం 630 గజాలు. ఇందులో G+5 ఫ్లోర్ తోని బిల్డింగ్ ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణం ఒకసారి పరిశీలించినట్టయితే ఇప్పటికే గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించిన స్లాబ్ కంప్లీట్ అవడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించి నిర్మాణం చేపట్టేందుకు పిల్లర్లకు సంబంధించి ప్రస్తుతం షట్టర్లు వేసుకొని దానికి సంబంధించిన కాంక్రీట్ వేయబోతున్నారు. దానికి సంబంధించిన పనులు చాలా స్పీడ్ గా కొనసాగుతున్నాయి. అమరావతిలోని ఇప్పటి వరకు మనం ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు చూసాము, దాంతో పాటు రోడ్ల నిర్మాణం కూడా చూసాము. తొలిసారిగా రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్ లోని ప్రైవేట్ అపార్ట్మెంట్ నిర్మాణం చేయటం ఇదే మొట్టమొదటిగా మనం చెప్పవచ్చు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఎల్పీఎస్ లేఅవుట్ అన్నింటిలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేందుకు అన్ని జోన్ లో కూడా ఇప్పటికే రోడ్ల నిర్మాణం, దాంతో పాటు యూటిలిటీస్ కి సంబంధించిన నిర్మాణం చాలా స్పీడ్ గా కొనసాగుతుంది. అయితే ఈ బిల్డింగ్ పక్కనే మనం చూసినట్టయితే నేను ఇందాక చెప్పినట్లుగా జోన్ 7 1A ఇది ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ ఈ జోన్ 7 1Aకి సంబంధించి కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. ఇప్పటికే రోడ్లు నిర్మాణం చేపట్టారు. దాంతో పాటు రోడ్లకి ఇరువైపులా కూడా యూటిలిటీస్, ప్రధానంగా యూటిలిటీస్ అంటే డ్రైనేజ్ కావచ్చు, స్ట్రోమ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రికల్ కేబుల్స్ లాంటివన్నీ కూడా రోడ్ల ఇరువైపులు కూడా నిర్మాణం చేపట్టబోతున్నారు. భవనాలకు సంబంధించి నిర్మాణం చేపట్టక ముందుగానే వీటిని అన్ని కూడా కంప్లీట్ చేసి నేరుగా ఆ ఫ్లాట్లకి కనెక్టివిటీ చేయబోతున్నారు. ప్రస్తుతం ఆ నిర్మాణాలు కూడా వేగంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా చాలా స్పీడ్ గా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ భవనానికి ఎక్కడెక్కడ ఉందో, ఏ ప్లేస్ లో ఉందో కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అపార్ట్మెంట్ దగ్గరలోనే మనకి తాళాయపాలెం విలేజ్ ఉంటుంది. తాళాయపాలెం విలేజ్కి బ్యాక్ సైడ్లోనే జోన్ 7 1Aలోని 630 గజాల్లోని ఈ ప్రైవేట్ అపార్ట్మెంట్కి సంబంధించి నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి కోతవేటు దూరంలోనే మనకి అమరావతి రాజధాని ప్రాంతంలోని కీలకమైన మొట్టమొదటి గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ కూడా మనం చూసుకోవచ్చు.
దీన్నే గత ఏడాది సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించడం జరిగింది. అమరావతి రాజధాని ప్రాంతంలోని తాళ్ళాయిపాలెంలోని గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ను ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అమరావతిలో విద్యుత్ సరఫరా విషయంలోని కీలక చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరానే లక్ష్యంగా చేసుకుని 220 kV గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన రాష్ట్రంలోని మొట్టమొదటి కేంద్రంగా ఇది చెప్పుకోవచ్చు. అమరావతి విస్తరణ తర్వాత రాజధానిలోని అన్ని ప్రాంతాలకు డిమాండ్కు సరిపడా విద్యుత్ తాజాగా నిర్మించిన ఈ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ నుంచి కూడా అందించవచ్చు. ప్రధానంగా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలతో పాటు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలోని పరిశ్రమల అవసరాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ సబ్స్టేషన్ జోన్ 718కి దాదాపు 200 మీటర్లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్లోని ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించి స్టాక్ పాయింట్ కనపడుతుంది. ఇది ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ అండర్గ్రౌండ్ పైప్స్ కావచ్చు, దాంతోపాటు కాంక్రీట్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా మనం చెప్పుకోవచ్చు. ఇది వాళ్ళ స్టాక్ పాయింట్. దీనికి దగ్గరలో మనకి కనపడుతుంది N8 రోడ్డు. అమరావతి రాజధాని ప్రాంతంలోని కీలకమైన రోడ్డుగా మనం N8 రోడ్డు గురించి చెప్పుకోవచ్చు. N8 రోడ్డు గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం N8 రోడ్డు నుంచి చూసినట్టయితే 13.86 కిలోమీటర్ల పొడవుగా ఉంటుంది N8 రోడ్డు. ఇది ఈవెన్ నుంచి ప్రారంభమై మందడం గ్రామం నుంచి ఇది వెళ్తుంది. అమరావతి రాజధాని ప్రాంతంలోని 50 మీటర్ల వెడల్పుతోని రైట్ ఆఫ్ వే తోని ఈ రోడ్ ని నిర్మిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ అపార్ట్మెంట్ కి రైట్ సైడ్ లోని సబ్ స్టేషన్ తో పాటు ఎల్ఎన్టీ టాక్ పాయింట్, మరో పాటు N8 రోడ్డు కూడా దీనికి రైట్ సైడ్ లో ఉంటాయి. ఈ బిల్డింగ్ వెనకాల చూసినట్టయితే మనకు కనబడుతుంది, ఒక భవనం కనబడుతుంది. ఇది తాళ్ళాయిపాలెం దగ్గరలోని లాయర్ బిల్డింగ్స్ అంటాము. కొంతమంది లాయర్స్, జడ్జీలు కలిపి ఒక స్థలాన్ని తీసుకొని వాళ్ళ నివాసానికి దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది గతంలోనే ఈ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఇది కూడా కూతవేటు దూరంలోని ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి 500 మీటర్లోనే ఈ బిల్డింగ్ దగ్గర నుంచి E3 రోడ్డు స్పష్టంగా కనబడుతుంది. మందరం టిట్కో భవనాలు కూడా దీని దగ్గరలో ఉంటాయి. E3 రోడ్ చూసుకోవచ్చు. ప్రధానంగా అమరావతి రాజధాని ప్రాంతంలో కీలకమైన రోడ్డుగా E3 రోడ్, సీడ్ యాక్సిస్ రోడ్డు ఉంటుంది. మొత్తం 21 కిలోమీటర్లు ఉంటుంది. బోరుపాలెం నుంచి ప్రారంభమయ్యే ఈ రోడ్డు N16 వరకు కూడా 3 ఫేజుల్లోని దీన్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తొలి ఫేజ్ కి సంబంధించి 14 కిలోమీటర్లు బోరుపాలెం నుంచి వెంకటాయపాలెం వరకు కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ తొలి ఫేజ్ లోని కంప్లీట్ అయిన సీడ్ యాక్సిస్ రోడ్డు ఈ అపార్ట్మెంట్ కు 500 మీటర్లో ఉంటుంది. మనకి లెఫ్ట్ లో కనిపించేది బిట్స్ పిలాని, అమరావతి రాజధాని ప్రాంతంలోని తలమానికగా ఉండే సంస్థగా మనం చెప్పుకోవచ్చు. ఇటీవల అమరావతి ప్రాంతంలో క్వాంటమ్ వ్యాలీ తర్వాత బిట్స్ పిలాని అమరావతి ఖ్యాతిని మరింతగా పెంచబోతుంది. మొత్తం 70 ఎకరాల్లోని సుమారు 1000 నుంచి 2200 కోట్ల పెట్టుబడితోని క్యాంపస్ ను నిర్మించబోతున్నారు. ఇప్పటికే డిజైన్స్ కూడా ఫైనల్ చేయడం జరిగింది. A1+ క్యాంపస్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 3 దశల్లోని 10,000 మంది విద్యార్థుల సామర్థ్యంతో దీన్ని నిర్మించబోతున్నారు. ఇప్పటికే దీని నిర్మాణానికి సంబంధించి నిర్మాణ సంస్థకు సంబంధించిన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. త్వరలోనే 70 ఎకరాల్లోని నిర్మాణం చేపట్టేందుకు అన్ని కసరత్తులను బిట్స్ పిలాని సంస్థ సీడ్ యాక్సిస్ రోడ్డు దగ్గరలో చేయబోతుంది. బిట్స్ పిలా నుంచి రైట్ సైడ్ లో చూసినట్టయితే మనకు ఒక కన్స్ట్రక్షన్ కనబడుతుంది. ఇప్పటికే కొంత మట్టి తవ్వకాలు కూడా చేశారు. అది స్టార్ హోటల్, డబుల్ ట్రీ హిల్టన్ సంస్థకు సంబంధించి కూడా స్టార్ హోటల్, దాని నిర్మాణం కూడా దగ్గరలో ఉంటుంది. ఇంకా దాంతోపాటు అమరావతి రాజధాని బాహుబలి నిర్మాణంగా, బాహుబలి రోడ్డుగా చెప్పుకునే వెస్ట్ బైపాస్ కనెక్టివిటీ కూడా జోన్ 718 దగ్గరలో ఉంటుంది. వెస్ట్ బైపాస్ నిర్మాణం ఇప్పటికే పూర్తి స్థాయి వాహనాలు కూడా వెస్ట్ బైపాస్ మీద వెళ్తున్న నేపథ్యంలోని సీడ్ యాక్సిస్ అట్లాగే వెస్ట్ బైపాస్ కనెక్టివిటీ కూడా ఇందులో ఉంటుంది. మనం ఇక్కడ నుంచి ఓవరాల్ గా వ్యూ చూసుకోవచ్చు. సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా 500 మీటర్లలోని ఏ విధంగా సీడ్ యాక్సిస్ రోడ్ ఉందో నిర్మిస్తున్న అపార్ట్మెంట్ దగ్గర నుంచి కూడా ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు. LPS లేఅవుట్కి సంబంధించి కూడా రోడ్ల నిర్మాణం కొనసాగుతుంది. ఇప్పటికే కొంతవరకు కూడా తారు వేశారు. దానికి సంబంధించి LPS లేఅవుట్లోని రోడ్డుకి ఇరువైపులకు సంబంధించి యూటిలిటీస్ సంబంధించిన వర్కులు కూడా మనం చూసుకోవచ్చు. ఇదే జోన్ 718. నేరుగా సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి ఏ విధంగా అమరావతి రాజధాని ప్రాంతంలోని మొట్టమొదటి అపార్ట్మెంట్ నిర్మాణం ఎలా జరుగుతుంది కూడా మనం చూసుకోవచ్చు. అది ఏ విధంగా కీలకమైన బిల్డింగ్లకు దాంతోపాటు కీలకమైన రోడ్లకు ఏ విధంగా కనెక్ట్ అవుతుందో స్పష్టంగా నేను చూపించాను. ఇది ఈ అపార్ట్మెంట్కి సంబంధించి నిర్మాణం, దాంతోపాటు ఈ భవనానికి సంబంధించి దగ్గరగా ఉన్న రోడ్లు కనెక్టివిటీ, దాంతోపాటు బిట్స్ పిలాని లాంటి కీలక ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన పరిస్థితి.
ఈ ప్రైవేట్ అపార్ట్మెంట్కి సంబంధించి నిర్మాణం చేపడుతున్న రైతు మనతో ఉన్నారు. కొండిపాటి సతీష్ చంద్ర గారు ఉన్నారు. ఆయనకి మందడం రెవెన్యూ ప్రజల్లోని జరీబు పొలం ఇచ్చిన నేపథ్యంలో అందులో రెట్నబుల్ ఫ్లాట్గా 630 గజాల వరకు వచ్చింది. అందులో నిర్మాణం చేపడుతున్నారు. ఆయన నుంచి కూడా స్పందన తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇంత తొందరగా మొదటిసారి మీరు ఎప్పుడు ప్రారంభించారు? పర్మిషన్ పరంగా ఎలా ఉంది? ఇక్కడ అమరావతి ప్రాంతంలోని ఇలాంటి భవనాలు నిర్మించడానికి, అంటే ప్రైవేట్ భవనాలు నిర్మించడానికి ఏ విధంగా సానుకూలంగా ఉందంటారు? నా పేరు కొండిపాటి సతీష్ చంద్ర అండి. నేను రాజధాని రైతుని, నేను జరీబు రైతుని. ఇక్కడ కమర్షియల్ క్రాప్స్ పండించడంలో మేము ఈ ప్రాంతంలో చాలా అభివృద్ధి చెంది ఉన్నాము. అన్ని గ్రామాల కన్నా కూడా మా గ్రామం నుంచి మేము ముందుండేవాళ్ళం. అదే రకంగా చంద్రబాబు గారి పిలుపు మేరకు మేము మా భూమిని ఇవ్వాలా వద్దా అనే దానిలో మీమాంసలో ఉన్నప్పుడు బాబు గారు ఇచ్చిన ధైర్యం మీద మేము భూములు ఇవ్వడం జరిగింది. సరే, ఆ అభివృద్ధి 19 వరకు జరిగి 19 నుంచి 24 మధ్యలో జరిగిన అరాచక చర్యలకి రైతులందరం ఇబ్బందులు పాలయ్యాం. మళ్ళీ దేవుడి దయతో అందరం కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ఆ ప్రభుత్వం 10 ఏళ్ళు మా కౌలు పీరియడ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ 5 సంవత్సరాల కౌలు పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మరి కౌలు ఇంకా 3 సంవత్సరాలతో మా కౌలు పీరియడ్ ముగిసిపోతుంది. మరి ఆ తర్వాత మా జీవితాలు ఏంటి, నేను ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలనే ఆలోచనలో నేను కూడా ఒకటి ముందు కన్స్ట్రక్షన్ మనం అంటే ఇక్కడ చేయగలిగింది వ్యవసాయం తర్వాత కన్స్ట్రక్షనే కాబట్టి మన స్థలాలు ఎవరికో ఇచ్చి ఎవరో కట్టడం కాదు, మనమే కట్టి మన సాటి రైతులందరినీ కూడా ముందుకెళ్దాము, ఉమ్మడిగా ముందుకెళ్ళాలి అనే కాన్సెప్ట్తో నాకున్న దాంట్లో చిన్నదైన 630 గజాలను ఎంచుకొని దాంట్లో నేను బిల్డింగ్ కట్టాలని గత 2025 సంవత్సరం అక్టోబర్ నెలలో నేను సిఆర్డీఓ వాళ్ళని కలవటం, నాకు ప్లాన్ తయారు చేయించుకొని ఆ ప్లాన్ అప్రూవల్కి వెళ్ళటం, అది నవంబర్ నెలలో నా ప్లాన్ అప్రూవల్ అయిందండి. నేను డిసెంబర్ 25 తర్వాత నా ప్లాన్ని వర్క్ స్టార్ట్ చేశాను. అనివార్య కారణాల వల్ల కొంత పని ఆగి జనవరి ఆఖరి నుంచి నేను మళ్ళీ పని మొదలు పెడతాం జరిగింది. ఆ రోజు నుంచి నేను కన్స్ట్రక్షన్ నిరంతరంగా సాగించుకుంటూ గ్రౌండ్ వర్క్ మొత్తం, ఎందుకంటే మా సాయిల్లో 10 అడుగులకే నీళ్ళు వస్తాయి. ఇక్కడ వాటర్ చాలా మంచి వాటర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇది ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడానికి అదొక కారణం. కాబట్టి నేను ఇక్కడ మొదలుపెట్టినప్పుడు గ్రౌండ్లో మెత్తగటే సాయిల్ అవటం వలన మాకు పుట్టింగ్స్ 28 అడుగులు భూమిలోకి వెళ్ళాలని ఇచ్చారు. 28 అడుగులు భూమిలోకి వెళ్ళి పైల్ క్యాప్స్ వేయించుకోవటం, గ్రౌండ్ వర్క్లో కొంచెం టైం తీసుకుంది. ఇప్పుడు నేను గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ వేసి మళ్ళీ సెకండ్ స్లాబ్కి ప్రిపేర్ అవుతున్నాను. ప్రభుత్వ పరంగా కానీ సిఆర్డీఓ పరంగా కానీ మాకు పూర్తి సహకారం ఉంటుంది. కానీ మేము దీంట్లో దిగినాక మేము తెలుసుకుంది ఏంటంటే ఎఫ్ఎస్ఐ రూపంగా రైతులకైతే అన్యాయం జరుగుతుంది. ప్రైవేట్ కన్స్ట్రక్షన్ వారికి, డెవలపర్లకి, కొంతమందికి ప్రభుత్వ పరంగా ఇచ్చే వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు, మాకు మాత్రం చాలా తక్కువగా ఇచ్చారు. కానీ ఈ భూమి మాది, మేము అప్పచెప్పిన భూమి కాబట్టి వారితో పాటు సమానంగా మాకు కూడా ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వం ప్రోత్సహించాలని, మాకు ఈ సలహాల్లో కూడా నేనంటే తెలుసుకొని ముందుకెళ్ళా. కానీ ఇవన్నీ ప్రభుత్వం తెలియపరిచి అందరినీ కూడా ఈ ప్రాంతం వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని వ్యాపారవేత్తలుగా మారుస్తా అన్నారు కాబట్టి దానికి సిఆర్డీ వాళ్ళు అది తెలుసుకొని చంద్రబాబు గారు ఆదేశాలను ఫాలో అవుతూ ఈ రైతులందరినీ కూడా అభివృద్ధి చేయడానికి సహకరించాలని. ఎందుకంటే అధికారులుగా వచ్చారు, మీరు పలు ప్రాంతాల్లో పనిచేసి వచ్చి ఉంటారు, కానీ ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితి మీకు అవగాహన ఉండదు కాబట్టి అవగాహన చేసుకొని రైతులందరూ కూడా తెలియజేసి ముందుకు తీసుకెళ్తారని నేను మీ పరంగా తెలియజేసుకుంటున్నాను. అంటే చాలామందికి సంబంధించిన రెట్టిన ఫ్లాట్స్ ఇక్కడ కేటాయించారు భూములు ఇచ్చిన వాళ్ళకి. అయితే వాళ్ళందరూ వేరే ప్రాంతాల్లో, విదేశాల్లో కూడా సెటిల్ అయిపోయినారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎప్పుడు తమ ఇల్లు కావచ్చు, వేరే వేరే భవనాలు నిర్మాణం చేయడానికి ఎప్పుడు కట్టచ్చు అనేది కూడా అందరూ ఎదురు చూస్తారు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? అంటే ఇది మాది జరీబు ప్రాంతం అవటం, మాకు వాటర్ ఫెసిలిటీ గ్రౌండ్లో దగ్గరగా ఉండటం, దానివల్ల నేను ముందుకెళ్ళగలిగాను. గ్రామానికి దగ్గరగా ఉండటంతో కరెంటు తెచ్చుకోగలిగటానికి సోర్స్ ఉంది కాబట్టి నేను వెళ్ళగలిగాను తప్ప, అంటే బయట నుంచి వచ్చి కానీ మా స్థానికులు కానీ డ్రై ల్యాండ్లో నిర్మాణం చేయటానికి అంటే 27 చివరికల్లా మేము అప్పచెప్తాము భూములు అని నారాయణ గారు అవ్వచ్చు, 3 మెన్ కమిటీ పెమసాని గారు, మా స్థానిక శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు వీళ్ళందరూ తెలియజేస్తున్నారు. అలాగే కమిషనర్ గారు కూడా 27 కల్లా మేము పూర్తిగా అప్పచెప్తా ఉంటున్నారు.
ఆ రోజుకి వాటర్ ఫెసిలిటీ, పవర్ ఫెసిలిటీ, డ్రైన్ ఫెసిలిటీలు కనుక ఆ రోజుకి వస్తే తప్పకుండా 27 ఆఖరి నుంచి దీన్ని ఉత్సాహం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో నిర్మాణానికి ముందుకు రావచ్చని నేను ఆశిస్తున్నాను. ఇంకోటి మీది కూడా ఏదైతే జోన్ 7 1 yearలో డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? ప్రధానంగా రోడ్లతో పాటు ఏ విధంగా ఏదైతే ఉందో మిగతా యూటిలిటీస్ పరంగా ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు మీ దాంట్లో? మా జోన్ 7 మొత్తం కూడా ఎల్ఎన్టీ వాళ్ళకి ఇవ్వటం అప్పచెప్పారు. ఎల్ఎన్టీ వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ప్రతి పని కూడా సిస్టమేటిక్గా చేసుకెళ్తున్నారు. అలానే అండర్ గ్రౌండ్ డ్రైన్ అవ్వచ్చు, పవర్ అవ్వచ్చు, యూటిలిటీస్ అన్నీ కూడా 9 రకాల యూటిలిటీస్ని మాకు సమకూరుస్తున్నారు. వీళ్ళు చేసే పని అయితే మేము చూస్తే 3 నుంచి 4 నెలల్లో మేజర్ 25 మీటర్స్ ఉన్న ట్రంక్ రోడ్లు మాత్రం పూర్తి చేసి చూపిస్తారని నేను పూర్తిగా ఆశాభావంతో ఉన్నాను. ఒకసారి మీ బిల్డింగ్ సంబంధించి వర్క్స్ ఒకసారి చెప్పండి. ఇది దేనికోసం మీరు నిర్మిస్తున్నారు? దీనికి సంబంధించి నిర్మాణం ఎప్పుడు పూర్తి అవకాశం? నేను దీన్ని సేల్ చేయడానికి కమర్షియల్గానే నేను నిర్మిస్తున్నాను. ఎందుకంటే దీన్ని నేను ఓన్ సైట్లో నిర్మించి భవిష్యత్తులో నేనే కావచ్చు, నా తర్వాత సాటి రైతులు కూడా డెవలపర్లుగా ఎదగాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంత రైతులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే నేను ఈ నిర్మాణం చేశాను. నాకు ఎటువంటి నిర్మాణ అనుభవం లేదు. నేను రైతు కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని. కానీ ఈ రకంగా అనుభవాన్ని నేను తెలుసుకుంటున్నాను. ఈ ప్రాంతం నిర్మాణించే 10 ప్లాట్లలో మెజారిటీ ప్లాట్లు నేను అమ్మాలనుకుంటున్నాను. కానీ నిర్మాణం మొత్తం కూడా సిస్టమేటిక్గానే వెళ్తున్నాను. పూర్తిగా అల్ట్రాటెక్ సిమెంట్ను వాడుతున్నాను. మన సింహాద్రి వాళ్ళది ఐరన్ వాడుతున్నానండి. మొత్తం మాన్యువల్గానే కడుతున్నాను తప్ప ఏ రెడీమిక్స్ కానీ ఈ సిస్టంలో వెళ్ళట్లేదు. పూర్తిగా మాన్యువల్లో ఫుల్ స్ట్రెంత్గా కట్టాలని, పకడ్బందీ నిర్మాణం చేయాలని, మా రైతులందరూ కూడా నన్ను చూసి ఇంకా ముందుకు వచ్చి అందరు నిర్మాణాల్లో పార్టిసిపేట్ చేస్తారని ఆశాభావంతో నేను ఈ నిర్మాణం చేస్తాను. మొత్తానికి కొండపాటి సతీష్ చంద్ర గారు రైతులందరికీ ఒక ఆదర్శంగా నిలిచారు. ఎవరో వచ్చి మన భూమిలో డెవలప్ చేయడం కాదు, మనమే లోపలికి రంగంలోకి దిగుదాము, తమ భూములు ప్రాంతంలోని తమ నిర్మాణాలు చేపట్టుకుందాం అనే దానిపై కూడా ఆయన ముందుకు రావడం జరిగింది. అయితే రైతుగా ఉన్నవాళ్ళు పొలాలు వేయటం, దానికి సంబంధించి పంటలకు సంబంధించి అవగాహన ఉంటుంది. అయితే కన్స్ట్రక్షన్కి సంబంధించి ఆయన అవగాహన తెచ్చుకోవటం, పలుమార్లు సిఆర్డీ అధికారులని కలవటం, ఆ తర్వాత పూర్తి స్థాయిలో ప్లాన్కి సంబంధించిన పర్మిషన్ కూడా తెచ్చుకున్నారు. ఇందులో ఒక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. సీఎం చంద్రబాబు నాయుడు నివాసం ఏదైతే వెలగపూడికి సంబంధించి పర్మిషన్ ఇచ్చిన తర్వాత, ఆ తర్వాత రెండో పర్మిషన్ అంటే రైతుల్లో మొట్టమొదటిసారిగా పర్మిషన్ తెచ్చుకొని ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్ని నిర్మిస్తుంది సతీష్ చంద్ర గారే. ప్రస్తుతం నిర్మాణానికి సంబంధించి సర్వేంగా జరుగుతుంది. మొత్తం G+5తోని భవన నిర్మాణం కూడా చేపట్టబోతున్నారు. పూర్తి స్థాయిలోని క్వాలిటీగా రిటర్నబుల్ ఫ్లాట్లోని మొట్టమొదటి నిర్మాణం ఇదిగా మనం చెప్పుకోవచ్చు. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని ఎల్పీఎస్ లేఅవుట్లోని తొలి ప్రైవేట్ అపార్ట్మెంట్ నిర్మాణానికి సంబంధించి కూడా పరిస్థితి. రంగాతో గాలిబ్ ఛాన్స్ C24/7 అమరావతి.